టీడీపీ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. జూలై 1 నుంచి గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికను ఇప్పటికే రూపొందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పూర్తయిన నేపథ్యంలో పాలన పరంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు చేసిన మేళ్లు, సంక్షేమం, అభివృద్ధి వంటి అనేక అంశాలను ప్రజలకు వివరించనున్నారు. ప్రజల పరంగా పార్టీ హవా తగ్గకూడదన్న వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రతి విషయంలో పార్టీని ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పాలన పరంగా ఏడాది పూర్తయినప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు ఆశిస్తున్న స్థాయిలో ప్రజల నుంచి ప్రభుత్వంపై రియాక్షన్ ఉండటం లేదు. నిజానికి చంద్రబాబు ఇప్పటికే చేయించిన సర్వేల్లో 80% సంతృప్తి ఉందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో నాయకులకు అంతే మొత్తంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉందన్న విషయం తరచుగా చర్చకు వస్తోంది. దీనివల్ల పై స్థాయిలో ఎంత చేసినా రేపు ఎన్నికల సమయానికి ఇబ్బందులు తప్పవన్న అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికల వరకు వేచి చూడకుండా ఇప్పటి నుంచి మురికి కడుక్కునే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. కొత్త కార్యక్రమంలో సంక్షేమ పథకాలపై అసంతృప్తి ఉన్న వారిని, పథకాలు అందని వారిని కూడా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య గ్యాప్ పెరుగుతోందన్న సంకేతాలు బలంగా వస్తున్న కారణంగా ఈ గ్యాప్ ను సాధ్యమైనంత త్వరగా తగ్గించేందుకు ప్రభుత్వ పరంగా పార్టీ ఈ చర్యలకు నడుం బిగించింది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో చంద్రబాబుకు ఉన్న పేరు గ్రాఫ్ పరంగా చూసుకుంటే పెరిగింది. కానీ ఎన్నికల విషయానికి వస్తే చంద్రబాబును చూసి ఓటు వేసే వారికంటే కూడా నాయకులను చూసి ఓటు వేసేవారు పెరుగుతారన్న అంచనా ఉంది. స్థానికంగా ఎమ్మెల్యేలను యాక్టివ్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గడప గడపకు తిరిగే నాయకులు కేవలం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలే కాకుండా తమ నియోజకవర్గం పరిధిలో ఏడాది కాలం చేసిన ప్రగతిని కూడా వివరించాలనేది ప్రధాన కాన్సెప్ట్. అదేవిధంగా ప్రజలతో తమకు ఉన్న సంబంధాలను మెరుగుపరిచేందుకు కూడా దీనిని వినియోగించుకున్నారు. అదేవిధంగా ప్రజలతో తమకు ఉన్న సంబంధాలను మెరుగుపరిచేందుకు కూడా దీనిని వినియోగించుకోనున్నారు. మొత్తంగా జూలై 1 నుంచి రాష్ట్రంలో కొత్త మార్పు దిశగా టీడీపీ అడుగులు వేయనుందని పార్టీలో చర్చ సాగుతోంది.